హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగమణి తెలుగు వంటలు. ఈరోజు మన ఛానల్లో చేసుకోబోయే రెసిపీ ముల్లంగి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దామండి. ఈ పచ్చడి టిఫిన్స్లోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. చాలా ఈజీగా సింపుల్గా మనం ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి అనేది చూద్దాం. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి. ఈ విధంగా మనం ముల్లంగి తీసుకొని వీటిని చివర మొత్తం తొడిమెలు కట్ చేసుకొని పీల్ చేసుకోవాలి. ఇలా పీల్ చేసుకొని చట్నీ చేసుకుంటే బాగుంటుంది. పైనంతా కూడా ఇవి మనకి మట్టిలో ఉంటాయి కాబట్టి కొంచెం వాటికి రెడ్గా అంటుకొని ఉంటుంది. వీటిల్లో ఫైబర్ అనేది ఎక్కువ ఉంటుందండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. వీటిని దొరికినప్పుడల్లా తప్పకుండా మనం సాంబార్లో కానీ కర్రీగా కానీ ఇలా చట్నీలాగా కానీ చేసుకొని తింటే హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. ఈ విధంగా మొత్తం అన్నీ పీల్ చేసుకొని పక్కన పెట్టుకొని శుభ్రంగా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిని జ్యూస్ లాగా కూడా చేసుకొని తాగొచ్చండి. కానీ మనం సాంబార్లో వేసుకున్న కూరలో వేసుకున్న వీటన్నింటికంటే కూడా మనకి చట్నీలా చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. కాబట్టి తప్పకుండా చట్నీ చేసుకోండి. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి తీసుకోవాలి. మనం ఎంత కారం తింటామో అంత సరిపడా చూసుకొని తీసుకోవాలి. పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు, లేదా ఎండుమిర్చి అయినా వేసుకొని ఈ పచ్చడి చేసుకోవచ్చు. స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవనివ్వాలి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇందులో మనం పచ్చిమిర్చి వేసుకొని వేగనివ్వాలి. మనం పచ్చిమిర్చి వేయగానే ఇవి చిట్లుతాయి కాబట్టి ఇలా మూత పెట్టేసుకొని వేయించుకోవాలి. మరీ ఎక్కువగా బాగా వేగిపోవాల్సిన అవసరం లేదండి, కొంచెం సేపు వేగితే సరిపోతుంది. ఈ విధంగా మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల తర్వాత మనం ఈ పచ్చిమిర్చిని పక్కకు తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని తీసి పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం కట్ చేసి పెట్టుకున్న ముల్లంగి ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి. ఈ ముల్లంగి ముక్కల్లో వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటర్ కంటెంట్ అనేది మనకి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది వేయించుకోవడానికి. వీటిని దగ్గరే ఉండి బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ విధంగా వేసిన తర్వాత మొత్తం బాగా కలిపేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఈ విధంగా మనకి కలుపుకుంటూ ఉంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ అనేది వస్తూ ఉంటుంది. ఈ విధంగా బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి, లేకపోతే మనకి ముక్కలు అనేవి అడుగంటుతాయి. అందుకే దగ్గరే ఉండి బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. మనకి ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇలా వేగిన తర్వాత మనం ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఇందులోనే వేసి వేయించుకోవాలి. మనకి ఉల్లిపాయ ముక్కల్లో కూడా వాటర్ ఉంటుంది కదా, మనం ఇలా వేయించుకోవడం వల్ల ఆ వాటర్ అనేది అంతా పోతుంది. ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిపోతాయి. ఈ విధంగా మొత్తం బాగా మిక్స్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత అందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని ఇది కూడా మొత్తం బాగా కలిపేలాగా మిక్స్ చేసుకొని ఇలాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మొత్తం అన్నీ కలుపుకొని వేయించుకోవాలి. అప్పుడే ఈ పచ్చడి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఈ విధంగా మనకి ముక్కలు ఉడికాయా లేదా అనేది మనం గరిటెతో అలాగా కొంచెం టచ్ చేస్తే తెలిసిపోతుంది, స్మూత్గా వెళ్ళిపోతుంది. చూసారు కదా, మనకి ముక్కలు కూడా పర్ఫెక్ట్గా వేగిపోయాయి. ఈ విధంగా మనకి రెడీ అయిపోయిన తర్వాత వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం వేరే బౌల్లోకి తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మనం వేరే ప్లేట్లోకి తీసుకుంటే ఈలోపు ఇవి చల్లారిపోతాయి. ఈ విధంగా మొత్తం మనం ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అవి చల్లారిపోతాయి. ఈలోపు మనం అదే ప్యాన్లో కొంచెం మళ్ళీ హీట్ చేసుకొని ధనియాలు ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. ధనియాలు వేసుకోవడం వల్ల ఈ పచ్చడి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ధనియాలు మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ధనియాలని ఈ విధంగా మొత్తం బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ విధంగా వేగితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి పక్కన పెట్టేసుకుందాం. మనం ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి తీసుకొని ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇవి వేసుకొని మనం వేయించుకున్న ధనియాలు కూడా ఇందులో వేసేసుకోవాలి. మనం ఇవన్నీ వేసుకొని వీటిని మరీ మెత్తగా కాకుండా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ ధనియాలు వేసుకున్న తర్వాత
వెల్లుల్లి రెబ్బలు ఒక 5-6 తీసుకొని పెద్దవి వేసుకోవాలి. పొట్టు తీయాల్సిన అవసరం లేదండి, అలా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. అలాగే టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. మనం పచ్చడి రెడీ అయిపోయిన తర్వాత సాల్ట్ చెక్ చేసుకొని చాలకపోతే అప్పుడు కలుపుకోవచ్చు. ఈ విధంగా మనం గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముల్లంగి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కలిపి వేయించుకున్నాం కదా, వాటిని కూడా ఇందులో వేసుకొని వేయించుకోవాలి. ఈ విధంగా మనం ఇప్పుడు అన్నీ కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, మన ముక్కలు అనేవి పూర్తిగా చల్లారిపోయాయి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ విధంగా మనకి పచ్చడి అనేది తయారైంది. చూసారు కదా, చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. మనకి ఇన్స్టెంట్గా కావాలంటే పచ్చిమిర్చితో చేసుకోవచ్చు. మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండేలాగా కావాలి అంటే ఎండుమిర్చితో చేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఈ పచ్చడి పోపు పెట్టుకోవాలి. స్టవ్ మీద ఇలా ఒక గిన్నె పెట్టుకొని మనం అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి అలాగే జీలకర్ర, ఆవాలు వేసుకొని బాగా హీట్ అవనివ్వాలి. ఆ తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఈ ఆయిల్ని మనం ఆ పచ్చడిలో వేసేసుకుంటే సరిపోతుంది. మనం పోపు పెట్టుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అందుకని కంపల్సరీ పచ్చడి మాత్రం తాలింపు వేసుకోండి. మనకి ముల్లంగి అనేది కొంచెం స్మెల్ వస్తుంటుంది కదా, అదనేది అస్సలు ఉండదండి ఈ విధంగా వేసుకోవడం వల్ల. చూసారు కదా, ఇలా తాలింపు చేసుకొని అందులో వేసేసుకుంటే సరిపోతుంది. మొత్తం మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. మనకి ముల్లంగి పచ్చడి అనేది టేస్టీగా రెడీ అయిపోయింది. ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టిఫిన్స్లోకైనా రైస్లోకైనా చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక చక్కటి వీడియోతో కలుద్దాం.